బ్యాంక్ తీసుకున్నామా రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అర్హులకు వెంటనే అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే కమిషనర్ గారు వెంటనే కమిషనర్ గారు వెంటనే చెప్పక చేయక వార్డు మీటింగ్లు పెట్టిన కమిషనర్ గారు వెంటనే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వార్డు మీటింగ్లు పెట్టిన కమిషనర్ గారు వెంటనే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వార్డు మీటింగ్లు పెట్టిన కమిషనర్ గారు వెంటనే సంబంధం లేదమ్మా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మీరు చేసే ప్రతి పని ప్రభుత్వం మీద స్పందిస్తున్న దాని మీద ఫలితం మీద ప్రభావం పడుతుంది. మీరు చేసే ప్రతి పని ఏదైతే ఉందో పార్టీ మీద ప్రభుత్వం మీద పడితే ఇంటర్న్ పార్టీ మీద పడుతుంది. మీరు చేసే పని నిబంధనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా లేకుంటే ఏదైతుందో మీరేదో ఎవరికో మెప్పు చేయడానికి ఎవరికో మేలు చేయడానికి ఇచ్చినటువంటి ఒక అనుభవం. సారీ, మీరు ఏం చేసిన నేను మాట్లాడడం లేదు. మీరు చేసేది ఒక 24 గంటలు కాదమ్మా. నేను ఇవాళ ఏదైతే ఉందో ఇవాళ అమలు చేస్తాను. నిన్న రాత్రి పేపర్ ప్రకటిస్తే వాళ్ళు పేపర్లు వస్తుండే, నేను రాత్రి టీవీలో ఇస్తే వార్త స్క్రోలింగ్ వస్తుండే. అసలు ఇప్పుడు 2 ఏళ్ళకెళ్ళి ఎవడు అప్లై చేసుకున్నాడు? నాగేంద్ర కాళీ అమ్మ పాప వాళ్ళందరూ ఆ లిస్ట్ వాళ్ళ రెవెన్యూ అధికారులు ఎక్కడ ఆ లిస్టు ఏదైతుందో మీరు అర్హులను మాత్రం ప్రకటిస్తున్నారు. అనర్హులు ఎందుకు అనర్హులు అది కూడా ఒక సో దట్ వాళ్ళు అనర్హత వాళ్ళు తెలిసి వస్తే ఇక మళ్ళీ మాట్లాడరు. వాళ్ళు అర్హత ఎందుకు పొందలేకపోతే తెలిసి వస్తే మళ్ళీ మాట్లాడరు. ఇక 2 ఏళ్ళకెళ్ళి ఏదైతుందో వాళ్ళు దరఖాస్తులు పెట్టుతున్నారు. గతంలో ఎవరిది రాజ్యం నడిచిందో మళ్ళీ వాందే రాజ్యం నడవబట్టే కాదమ్మా. గతంలో రాజ్యం ఎవరిది నడిచిందో మనకు అదే రాజ్యం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీగా ఏం కావాలమ్మా మేము? మీరు మీ నౌకరి మీరు ఏమంటారు? నేను చెప్పినట్టు చేయకండి. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు యు ఆర్ బౌండ్ బై సర్టెన్ లాస్. మొత్తం టౌన్ పెట్టాలి. నాకు తెలియమ్మా, మొత్తం టౌన్ కు సంబంధించి మీరు ప్రజావాణిలో లిస్టు తెప్పించుకోండి కలెక్టర్ గారి దగ్గర. 2 సంవత్సరాలకి అసలు మీరు 5 నిమిషాలు టైం మీరు కొట్టుకుంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఏ పట్టణంలో కూడా ఇల్లు లేనటువంటి వారికి అందరికీ ఇల్లు మంజూరు చేయాలని చెప్పని ఆలోచన చేసి ఏదైతున్నదో కేవలం ప్రభుత్వ స్థలం కాదు తల్లి, ప్రైవేట్ ల్యాండ్ కూడా అక్వైర్ చేసి ఇలా ప్రభుత్వ స్థలం 30 ఎకరాలు ఉంటే దానికి అదనంగా ఏదైతుందో 150 ఎకరాలు అక్వైర్ చేసి ఈ 200 ఎకరాలలో ఏదైతుందో 4000 ఇండ్లు మంజూరు తీసుకోవాలి.
ఈ 4,000 ఇల్లు ఏదైతుందో సొంత స్థలం ఎండే కదా 90 గజాలు విత్ లేఅవుట్. ఈ 80 గజాల కట్టబడే ఇల్లు ఎట్లుంటామా అంటే తరతరాలు అనుభవిస్తారమ్మా. ఇవాళ నీకు 80 గజాల ఇల్లు వస్తుందనుకోండమ్మా, మీరు తరతరాలు దాన్ని అనుభవిస్తారు, వారసత్వం కానీ. వీళ్ళ మీ సంగారెడ్డి కానీ మా జగిత్యాల కానీ మీరు ఏ గ్రామీణ ప్రాంతం కూడా ఏ ఊరికి ఉండమ్మా. వీళ్ళ ఇందులో మా గృహ నిర్మాణ సముదాయం లేని గ్రామం లేదు అంటే అతిశయోక్తి. ఆ విధంగా జగిత్యాల పట్టణంలో ఏదైతుందో ఒక 200 ఎకరాలు ల్యాండ్ ఎప్పిదారు సేకరించి ఎక్కడ లేని విధంగా ఏదైతుందో 4,000 ఇల్లు మేము మంజూరు చేస్తే అందులో ఒక 1,500 2,000 ఇల్లు ప్రోగ్రెస్లు ఉన్నాయి అట్ వేరియస్ స్టేజెస్. ఒక 2,000 ఇల్లు ఆరంభింపబడలేదు. తదుపరి ప్రభుత్వం మారింది. ఇక ఇట్లే నిర్మాణం చేస్తే ఇది ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేరు లేకుండా చేయాలి. కాంగ్రెస్ పార్టీ పేరు లేకుండా చేయాలి చెప్పిన ఇందిరమ్మ గృహ నిర్మాణ సముదాయం ఏదైతుందో దాదాపు 2,000 ఇండ్లు ఏదైతే ఎక్కడెక్కడ ఆపించింది అమ్మ. నెంటల్ లెవెల్, ఎల్పిట్ లెవెల్, రూఫ్ లెవెల్ అన్ని ఎక్కడెక్కడ ఆపించి ఇప్పుడు మీకు తెలుసమ్మా. మీరు కూడా 2018 టైంలో ఏవైతే అప్లికేషన్స్ తీసుకున్నారో అప్పుడున్న రెవెన్యూ వార్డ్స్కి ఇప్పుడున్న కరెంట్ వార్డ్స్కి నెంబర్స్ డిఫరెంట్ ఉంది సార్. అయితే వీళ్ళు గ్రౌండ్లో స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే రెవెన్యూ అండ్ హౌసింగ్ చెప్తా సార్. నేను ఒకటి స్టేట్కి వచ్చిన సీనియర్ ఆఫీసర్, లర్న్ ఆఫీసర్, తెలియని ఆఫీసర్ కాదు. గ్రామ సభ కానీ వార్డు కానీ నిర్వహణకున్న విధానాలు సార్ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వార్డు ప్రజల మధ్యలో లిస్ట్ పబ్లిష్. ఎగ్జాక్ట్ ఇంటిమేషన్ హౌ సార్ వార్డ్ ఆఫీసర్స్ ద్వారానే ఇచ్చారు కాదు మేడం. నాకు ఎవరికి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జలగాటమా, కమిషనర్ నేతృత్వ ధోరణి, నేతృత్వ ధోరణి, కమిషనర్ ఏకపక్ష విధానం, కమిషనర్ ఏకపక్ష విధానం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రెడ్డి గారి నాయకత్వం. ఇలిజిబుల్ డిమాండ్స్ కూడా వార్డ్ సభల ముందు రేస్ చేయడం జరుగుతుంది. అది కూడా రెవెన్యూ హౌసింగ్ ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ రిపోర్ట్స్ తీసుకుంటాం. ఆ వచ్చిన లిస్ట్ని కూడా వార్డ్ సభల ముందు ప్లేస్ చేస్తాం. మళ్ళీ వార్డ్ సభలు ఎప్పుడు నిర్వహిస్తాం? ఈ డిసిషన్ తీసుకుంటాం. ఫస్ట్ స్క్రూటినీ అయిపోయింది వార్డ్ వైజ్ ఈ 1 వీక్. ఈరోజు జరిగిన వార్డ్ సభలు రద్దు చేస్తారా? అందులో ఆల్రెడీ ఎలిజిబుల్ వాళ్ళు ఉంటే ఎట్లా రద్దు చేయడానికి? కాదమ్మా, ఎలిజిబుల్ తీసేయండి మేము అంటలేము మేడం. మేడం ఎలిజిబుల్ తొమ్మిది మేము అంటలేము. మీ ఇవాళ వార్డు సభ కేవలం ఎలిజిబుల్ ప్రకటించడానికి కొరకు, లేకుంటే మొత్తం గ్రామంలో ఆ వార్డులో ఉన్న వాళ్ళకి అందరికీ ఎవరు ఎలిజిబుల్ తెలియజేసి ఎలిజిబుల్ వాళ్ళకు నువ్వు ఎందుకు ఎలిజిబుల్ ఇవ్వని తెలియజెప్పడానికా? అదొక్కటి కొరకు అక్కడ చేసిన ఇంకా వాళ్ళు వచ్చిన దరఖాస్తులు అన్నింటి క్రోడీకరించండి. రెవెన్యూ లిస్టు తెప్పించుకోండి. లిస్ట్ తెప్పించుకొని ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా మీరు ఎలిజిబిలిటీ ప్రకటిస్తే ఎలిజిబుల్ ఫర్ వాట్ ఇస్ ఇన్ఎలిజిబుల్ తెలిసి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో మనకు అవకాశం ఇచ్చింది. ఈ 48 అంటే ఈ 4500 మీరు అయితే 3500 పని చేసింది కదా, ఆ వాళ్ళని గుర్తించి వాళ్ళకి సపరేట్ వార్డ్స్ క్రియేట్ చేసి వాళ్ళ చేత వాళ్ళ పేర్లు పెట్టండి. చేరుకునే వాళ్ళు ఇలా అవకాశం ఉంటుంది. కలెక్టర్ గారికి ఇచ్చినాం, మీకు ఇచ్చినాం, ఎలక్షన్ కమిషన్ రాసినాం. ఆడవాళ్ళు ఎవరు ఉండలేరు కాబట్టి నేను వార్డు గుర్తించాను. అల్టిమేట్లీ వార్డు డ్యూటీ ఏంటి? ఆడవాళ్ళు నివాసితం ఉండలేరు కాబట్టి వాటి వార్డ్స్కి ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని చెప్పని అవి పక్కన పెట్టేసి టీఆర్ నగర్లో 2 వార్డులు చేసింది. ఇక్కడ యూఆర్ ది డైరెక్ట్ మీరే కదా మీద వెరిఫై చేసింది. వాళ్ళు ఉండలేరు కాబట్టి అక్కడ వార్డు చేయలేకపోతుందని చెప్పని, వాళ్ళు ఉంటే వార్డు చేయాల్సిందే కదా. మాకు అంతకంటే ఆధారం ఏం కావాలి మేడం?
స్వయంగా మున్సిపల్ కమిషన్ గారు మీరే వెరిఫై చేసి వాళ్ళు ఉంటలేరు కాబట్టి వార్డు ఏర్పాటు చేయాలని చెప్పని నిధులతో వార్డు ఏర్పరిచి 2 సంవత్సరాలు గడిచిందమ్మా. 2 సంవత్సరాలు గడిచింది. అప్పుడు రాజ్యం వాళ్ళే, ఇప్పుడు రాజ్యం వాళ్ళే. రాజ్యం అంటే ఏంటమ్మా? కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తూ రాజ్యమానమ్మా? ప్రజాభిప్రాయం కాదను రాజ్యమా? నిరుపేద వర్గాలు కొట్టకుంటూ రాజ్యమా అమ్మా? నిరుపేద వర్గాలు కొట్టుకుంటూ రాజ్యమా మేడం? మేము ఏదంటే ఏదైతున్నదో మీరు తెలిసిన వాళ్ళకి ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? మీరు చెప్పాలి, కరెక్ట్ గారితో మాట్లాడాలి. సారీ సార్, నేను నిబంధనలకు భిన్నంగా పోలేను. వార్డు సమావేశం నిర్వహించాలంటే మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు భిన్నంగా నేను పోలేని చెప్పి మీకు చెప్పాల్సిన బాధ మీకు లేదా? వార్డు సమావేశం నిర్వహించాలంటే ఏదైతుందో కొన్ని నిబంధనలు ఉన్నాయి మేడం. మేడం ఉంటాయి మేడం. ఆ నిబంధనలకు అతిక్రమంగా మీ ఇష్టానుసారం పోవడము, వితౌట్ నోటీస్, వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ అనౌన్స్మెంట్ మీరు సభ నిర్వహించడం అనేది ఏదైతుందో మీరు మీ విధి నిర్వహణ అలసత్వం కాదా మేడం? మీ విధి నిర్వహణ అలసత్వం అవుతుందా? చెప్పండి మేడం. మీలాంటి వాళ్ళు కూడా మీరు బాధ్యతతో పని చేయకుంటే ఇద్దరు 17 మంది కమిషన్ మారిన మీ మున్సిపాలిటీలో. 17 మంది కమిషన్ మారిన. నేను అది అంబేద్కర్ చేతి రోజు చెప్పాను. మీ నిబద్ధత నిజంగా నేను హర్షిస్తున్నా. మీరు దీన్ని నిలబెట్టుకుంటామని చెప్పాను. నేను మీటింగ్లో ఓపెన్ మీటింగ్ చెప్పాను. 17 మంది కౌన్సిల్ మా 5 ఏళ్ళలో మారిన మున్సిపాలిటీ మొత్తం రాష్ట్రంలో దేశం ఉంటుంది కదా. 5 సంవత్సరాలలో 17 మున్సిపల్ కమిషనర్లు మారిన మున్సిపాలిటీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం కాదు, దేశం ఉంటుంది. ఇది మన పారదర్శకకు నిదర్శనం, ఇది మన అభివృద్ధికి నిదర్శనం, ఇది మన అభివృద్ధికి నిదర్శనం. ఎన్నిసార్లు విజిలెన్స్ ఎంక్వైరీ అయిందమ్మా? ఎన్నిసార్లు సిబిఐ ఎంక్వైరీ అయిందమ్మా? ఎంతమంది జైలు పోయిందమ్మా? ఎంతమంది జైలు పోయిందమ్మా? ఫిగర్ యాది లేదు, కౌంట్ చేయాలి. అట్లుంది నిజంగా మరి. పాపం ఆమె ఏం చెప్తుంది? ఆమె పడే కష్టం ఆమె పడుతున్నది. మళ్ళీ ఎవరు పోతారు కూడా తెలియకుండా తెలియదు మరి. మళ్ళీ ఎవరు పోతారో తెలియదు. మొత్తం రాష్ట్రంలో కమిషనర్ల అలసత్వానికి, మార్పిడికి, ఏసీబీ ఎంక్వైరీలకు, సిబిఐ రాజమౌళికి, విజిలెన్స్ ఎంక్వైరీలకు మా పోలీసు వాళ్ళు కూడా రెడీ చూస్తున్నారు. ఎవరు దొరుకుతారు అని చెప్పండి. దేఖతే రే తుమ్ లోగ్. తప్పు చేస్తే ఏం చేస్తారు? ఎవరైనా కానీ తప్పు చేస్తే ఏం చేస్తారు? ఒకటే కోరికమ్మా. సారీ, ఇప్పుడు మేము ఏమంటున్నాం మేడం అంటే, మీరు కైండ్లీ ఇప్పుడు మొత్తం మార్కౌట్ లేకుండా అగ్రిమెంట్ కూడా మార్కౌట్ చేయొచ్చా? ఉంటుంది కదా మేడం. అగ్రిమెంట్ కూడా మార్కౌట్ ఇవ్వరాదు. ఇవి రెండే కూడా పని ఎట్లా చేస్తారమ్మా? కొబ్బరికాయ కొట్టచ్చు, కొబ్బరికాయ కొట్టచ్చు. రేపు ఉంటాం ఉండవు ఎవరికి ఎరక. దినం మాత్రం మళ్ళా శిలాపలకం పెట్టుకోవచ్చు, శిలాపలకం పెట్టుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టచ్చు, ఫ్లెక్సీ కట్టచ్చు. పని చేయాలంటే మాత్రం ఏదైతుందో నియమ నిబంధనలు ఉంటాయి మేడం. నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు భిన్నంగా ఎవరైనా పనిచేసినట్టయితే వాడికి ఇవాళ 17 మంది వేరు నేను మళ్ళీ కోరుకుంటాయి. మా మాట నా నోకేట రాకూడదు. వాళ్ళే పోయిపోతారు. రేట్ కాదు మేడం, నేను మీకు లెటర్ రాస్తాను. మీరు రేట్ లెటర్ పెట్టారు 17. నా ఇన్ఫార్మ్ కాదు. You should have put it in writing. You have put it in writing. This public is కాదు మేడం, మీరు కాదు. మరి రాయలేక తప్పు జరుగుతుంది. జరిగే పని మీ మున్సిపాలిటీ జరుగుతున్నది, జరిగే పని మున్సిపాలిటీ జరుగుతున్నది. ఇలా అభివృద్ధి చేయడం ఏం బతుకుడు కాదమ్మా. సమాజం బాగుపడాలి.
ఇలా అభివృద్ధి అంటే ఏమైపోయిందంటే మీ నాయకులు బతుకుడికి వచ్చింది, మా పొట్టెట్లా నిండాలి. అభివృద్ధి అంటే ఏంటంటే మా నాయకులు పొట్టెట్లా నిండాలి గారికి వచ్చింది అంటున్నాను. సమాజం బాగుపడడం కాదు, సమాజం బాగుపడాలమ్మా. సమాజం బాగుపడే పని చేయాలి, నేను ఇట్లా బాగుపడాలి కాదు. సారీ మరి ఏం చేస్తున్నారు చెప్పండి. సరే సార్, అది రిమార్క్స్ లిస్ట్ తెప్పించుకుంటే సార్ రెవెన్యూ అండ్ హౌసింగ్ వాళ్ళతో మాట్లాడి అన్ఎలిజిబుల్ లిస్ట్ వాట్సాప్ అంటే నాట్ ఓన్లీ ఆఫ్ దిస్ నూకపల్లి నాగేంద్ర కాదు, మొత్తం టౌన్ లో ఈ 2 సంవత్సరాలు ఎవరో తప్పలేదమ్మా. వాళ్ళు నచ్చి పక్కన కూర్చోండి ఎంఆర్ఓను తెలితే సంగతి ఏందనేది అన్ని మీరు ఎత్తిన బట్టి వాళ్ళు రాజ్యం చెప్తామని చూస్తున్నారు. ప్రధానంగా ప్రజానీకానికి, పట్టణ ప్రజానీకానికి 3 అంశాలు ఉంటాయి. ఒకటి త్రాగునీరు, రెండోది శానిటేషన్, మూడోది నివాసిత గృహాలు సౌకర్యం అని చెప్పండి. నివాసిత గృహాలు సౌకర్యం అని చెప్పండి. మన జగిత్యాల పట్టణం ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిరోజు అనునిత్యం త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్ కల్పించిన ఘనత కేవలం జగిత్యాల పట్టణానికి మాత్రం ఉందని చెప్పండి. ఒకప్పుడు నాకు గుర్తుంది 2004 ప్రాంతం, అప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో డెడ్ స్టోరేజ్ పోయి త్రాగుతానికి నీటి విడుదలకి ఏదైతుందో కొంత సమస్య ఏర్పడి అంతవరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతున్నదో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ సందర్శనకు ప్రాంత వాస్తవులు తీసుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ నీరు అడుగంటింది, నీరు విడుదల చేయలేకపోతున్నా పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసి 2004లో అదృష్టం కొద్ది ఏదైతుందో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పండి. మరి ముందుగా కోరింది, విజ్ఞప్తి చేసింది జగిత్యాల పట్టణానికి త్రాగునీటి సమస్య నుండి మాకు పరిష్కారంగా ఏ ఎస్ఆర్పి డెడ్ స్టోరేజ్గా భావించి నీటి విడుదల ఇబ్బందికరం చెప్పని భావిస్తున్నారో ఆ పరిస్థితుల్లో కూడా ఆ డెడ్ స్టోరేజ్ నుండి కూడా మళ్ళీ మన ధర్మ సంస్థల నీటిని విడుదల చేయించి మన జగిత్యాల ప్రజల దాహార్తి సమస్య ఏర్పడకుంటే ఏదైతుందో మన చర్యలు చేపట్టబడుతుంది. 2009లో కూడా ఆశించిన పెద్ద పొందలే కాబట్టి మీకు తెలుసు. ఆనాడు కూడా ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ ప్రాధాన్యత ఇచ్చే విధంగా చెప్పండి. మన అదృష్టం ధర్మ సంస్థలకి లింక్ కాబట్టి ఉండటం, ఎన్నడూ కూడా సమస్య ఉత్పన్నం కాకూడదు మనం కాపాడుకుంటూ వచ్చింది. మీరు మిషన్ భగీరథ మీరు ఏమేమి కార్యక్రమాలు చెప్పినో గతంలో మాకు తెలియదు, కానీ మీ ఏ భగీరథ లేకముందే జగిత్యాల పట్టణంలో సాగునీటి సమస్య లేకుండా కాపాడుకున్నాడు. ఇవాళ నువ్వు అన్ని తెచ్చి కూడా మన సమస్య కనబడుతుందని చెప్పండి, వీళ్ళు అన్ని వచ్చినాక సమస్య కనబడుతుందని చెప్పండి. ఇవాళ శానిటేషన్ సంబంధించి గతంలో ఏదైతుందో కాంగ్రెస్ మున్సిపల్ పాలక మండలి ఉన్నాడు, జాతీయ స్థాయిలో మనం అవార్డు పొందాం, జాతీయ స్థాయిలో అవార్డు పొందామని చెప్పంటున్నాయి. శానిటేషన్ నిరుపేద వర్గాలకు గృహవసతి సౌకర్యం సంబంధించి రాష్ట్రంలో ఎవరు ఆలోచించడం లేదో నాకు తెలియదు. నేను ఆనాడేది ఇస్తుందో మీ అందరి యొక్క అభిమానంతో శాసనసభ్యుడిగా ఉండటం, ఎక్కడ లేని విధంగా జగిత్యాల పట్టణంలో నిరుపేద వర్గాలు దాదాపు ఇండ్లు లేనటువంటి వారు 4,000 ఉంటారని చెప్పేది గుర్తించి మరి సొంత స్థలం కల్పాలి, అందులో సొంత ఇంటి యాజమాన్యం ఇందిరమ్మ గృహ నిర్మాణం అని చెప్పంటుంది. అలా 80 గజాలు 90 గజాలు కల్పించి 4,000 సొంత ఇండ్లు మంజూరు చేసింది.
లబ్ధిదారుల ఎంపిక కూడా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా డ్రమ్ లో వేసి ఏది ఇస్తుందో తిరిగి మనం ఎవరి పాటు వారు ఎంపిక చేసుకునేటట్టు మనం లబ్ధిదారులు ఎంపిక చేసి గృహ నిర్మాణ కార్యక్రమం మరి ముందుకు తీసుకోవడం జరిగింది. సరే దురదృష్టం తదుపరి మనకు అవకాశాలు కలిసి రాలేదు. తదుపరి వచ్చే ప్రభుత్వం ఎవరైనా కానీ అంటున్నాయి ఇలా ప్రభుత్వం అనేది ఏది ఇస్తుందో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వీళ్ళు మనం ఏ ఇంట్లో మన గృహ నిర్మాణ పథకాన్ని ఆరంభించేసిందో అందులో దాదాపు ఒక 2000 ఇండ్ల వరకు ఏది ఇస్తుందో వివిధ దశల్లో నిర్మాణాలు చేపట్టబడ్డాయి. కొన్ని బేస్మెంట్ లెవెల్, కొన్ని లెంటల్ లెవెల్, కొన్ని రూఫ్ లెవెల్, కొన్ని స్లాబ్ వేయబడి ఇట్లా వేరే లెవెల్ ఉన్నాయి. దాన్ని వెచ్చించిన సొమ్ము ప్రభుత్వ సొమ్ము. వాటి పూర్తి చేస్తే ఏదైతుందో అందరికీ 2000 మంది ఇంటి వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా 2000 సొంత స్థలాలు ఉన్నాయమ్మా, సొంత స్థలాలు వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తుండే. కానీ ఆ విధంగా కాకుండా మనం చేపట్టినట్టుగా ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం కేవలం కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. ఇది ఇందిరమ్మ అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరా. ఇది కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది. అలా జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినాడు, మంజూరు చేసిండు. అని గుర్తు లేకుండా చేయాలి అనే ఒక కుట్ర. ఈ ఇంద్రమ్మ గృహ నిర్మాణ స్థలాలు ఏదైతున్నదో డబుల్ బెడ్రూమ్ అని తెర మీద పట్టుకోవచ్చు. సరే సంతోషం నేను ఏదో ఒక కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ సొంత స్థలంలో ఇల్లు, సొంత స్థలంలో ఇల్లు. ఇది మన ఆలోచన విధానం. శాశ్వతంగా తరతరాలు వారసత్వంగా మనం మిగిలిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇవాళ మీరు ఏ గ్రామం పోయినా ఆ ప్రతి గ్రామంలో మనకి ఏం కనబడితే ఇందిరమ్మ గృహ నిర్మాణ సముదాయం కనబడతాయి. ఇవాళ గాంధీనగర్ ఉన్నది, మన జగిత్యాల పట్టణంలో గాంధీనగర్ ఉందని చెప్పండి. అండ్ పూర్వకాలంలో 1960 ప్రాంతంలో ఏదైతుందో స్థలాన్ని సేకరించి నిర్మాణం చేసేది గాంధీనగర్. ఇవ్వాలని ఏదైతుందో పాపం ఆ దళితులు, బలహీన వర్గాలు ఏదైతుందో ఆ సొంత కనీసం 1000 మంది కూడా నివాసితం ఉండలేదు. 1000 మంది నివాసితం. వాళ్ళు నిజంగానే అర్హతకు అనుగుణంగా లబ్ధి పొందితే సరే, కష్టమో ఏదైనా ఓర్చుకొని ఉంటారు. వాళ్ళు ఉండలేకపోతున్నదంటే మరి అర్హతను ఏదైతుందో మనం సమీక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంతమంది ఆడబిడ్డలు ఏదైతున్నదో ప్రజావాణిలో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా వార్డు సభలు నిర్వహిస్తుందని చెప్పి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ప్రకటనకు ఎంపికకి ఏదైతుందో వార్డు సభ నిర్వహిస్తున్నాం. అందరు కూడా మరి హాజరై సమావేశాన్ని సఫలీకృతం చేయడం, మీ యొక్క అర్హతకు అనుగుణంగా ప్రభుత్వం చే పొందే లబ్ధి గ్రహించండి అని చెప్పి ప్రకటన చేయాలి.